హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ సురేష్ సీమెన్ ద మర్చెంట్ నేవీ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం తెలుసుకునే ముందు ఈరోజు టాపిక్ ఫిట్టర్. ఫిట్టర్ అవ్వాలంటే మనం ఏ కోర్స్ చేయాలి, మన డిగ్రీ ఏంటి, ఏ బేసిక్ మీద మనం ఫిట్టర్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. ఓకే, డన్ డన్ ఫ్రెండ్స్. ఫిట్టర్, వాట్ ఈస్ ద ఫిట్టర్? ఫిట్టర్ అంటే ఫ్రెండ్స్, మనం ఆన్ బోర్డ్లో షిప్లో ఫిట్టర్కి కావాల్సిన కోర్స్, ఎడ్యుకేషన్ ఎంత ఉండాలి, ఏం చేయాలి. ఫిట్టర్ ఆన్ బోర్డ్కి వెళ్ళే ముందు మనం బయట ఏ వర్క్ నేర్చుకుంటే బాగుంటే ఆన్ బోర్డ్లో ఫ్రీగా ఉంటాం, అలాంటివన్నీ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, డన్. ఫిట్టర్ ఫండ్స్, ఫిట్టర్కి వెళ్ళాలంటే ముందుగా మనం డిగ్రీ ఏంటి ఉండాలంటే ఐటీఐ మీద ఫిట్టర్ చాలా, అదే బేసిక్ డిగ్రీ. ఐటీఐ ఫిట్టరే. ఐటీఐ చేస్తేనే మనం ఫిట్టర్గా ఆన్బోర్డ్కి వెళ్ళొచ్చు. సో ఐటీఐ చేసిన తర్వాత మనకి డిగ్రీ వచ్చేస్తుంది, ఐటీఐ సర్టిఫికేట్ మన దగ్గర ఉంటుంది. ఆ తర్వాత మనం ట్రైనింగ్కి వెళ్తాం. 6 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫిట్టర్కి కూడా ఎక్స్ట్రా అడ్వాన్స్డ్గా ఇంకో 6G సర్టిఫికేట్ మనకి ఒక కోర్స్ చేయాలి ఫ్రెండ్స్. 6G సర్టిఫికేట్ అంటే మన ఇన్స్టిట్యూట్లో చేస్తారు, ముంబైలో చేస్తారు. అది ఆ 6G సర్టిఫికేట్ వచ్చాక ఆ ట్రైనింగ్ డ్యూరేషన్ 1 month ఫ్రెండ్స్. మన ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి, అక్కడ ముంబైలో ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటే 1 month అయ్యాక మనకి 6G సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఎలా అనేసి. అది మనకి ఐటీఎఫ్ బేసిక్తో ఫిట్టర్కి మనం అప్లై చేయొచ్చు. సో ఫిట్టర్కి వెళ్ళే ముందు మనం ముందుగా మన అడ్వాంటేజ్గా మనం ఆన్ బోర్డ్లో ఫ్రీగా ఉండాలంటే ఏ వర్క్ నేర్చుకుంటే బాగుంటుంది, మనకి ఫ్రీగా ఉంటుందంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫిట్టర్కి వెళ్ళే ముందు ఎలాగో మనకి డిగ్రీ అయిపోద్ది, ఐటీఐ అయిపోద్ది, మధ్యలో 1 year గ్యాప్ కూడా ఉంటుంది. మీ ఏజ్ 18, 19 అయితే. సో ట్రైనింగ్కి వెళ్ళే ముందు మీరు బాగా ఫ్రెండ్స్ ఆన్ బోర్డ్లో మీకు అవైలబుల్గా వేగంగా గ్రో అవ్వాలంటే, ఫిట్టర్కి మంచి పేరు రావాలంటే అక్కడ ఆన్ బోర్డ్లో మీకు ముందుగానే ఫ్రెండ్స్ మీరు బయట ఏ షాప్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఫిట్టర్ వర్క్ నేర్చుకోండి ఫ్రెండ్స్. అంటే ఫిట్టర్ వర్క్ అంటే వెల్డింగ్, గ్యాస్ కటింగ్, పైప్ లైనింగ్ ఫిట్టింగ్, ఇవన్నీ ఎక్కడైనా సరే, మీ ఎక్కడైనా షాప్లో కానీ ఎక్కడే కానీ వెల్డింగ్ మస్ట్ ఫ్రెండ్స్. గ్యాస్ కటింగ్ కూడా మస్ట్గా ఉండాలి. అన్నీ కూడా నేర్చుకుంటేనే మీరు ఫిట్టర్ కంఫర్టబుల్గా ఆన్ బోర్డ్లో మీరు సేల్ అవుతారనమాట. సో ఈ వీళ్ళు ఎలాగైనా నెల రోజులు ట్రైనింగ్ తీసుకుంటున్నాం కదా, వాళ్ళు అన్నీ నేర్పిస్తారు కదంటే నెల రోజుల్లో మీరు వాళ్ళు నేర్పించేది చాలా తక్కువలో ఉంటుంది, మీకు అర్థమయ్యేది కూడా చాలా తక్కువలో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు సెల్ఫ్గా మీరు వెల్డింగ్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. వెల్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఆన్ బోర్డ్లో వెల్డింగ్ కరెక్ట్గా పైప్ లైన్ కానీ ఏది కానీ వెల్డింగ్ వాళ్ళు ఏదైనా సరే, ఈ ఎల్బో కానీ ఏది కానీ రైడేజ్ చేసేటప్పటికి ఆ మెజర్మెంట్ కానీ ఏది కానీ ఈ మీకు బయట మీరు ఎక్కడైనా షాప్లోకి వెళ్ళేసి వెల్డింగ్, గ్యాస్ కటింగ్ ఇలాంటివన్నీ నేర్చుకుంటే షిప్లోకి మీరు చాలా కంఫర్టబుల్గా సేల్ అవుతారు ఫ్రెండ్స్. సో ఇవేమి నేర్చుకోకుండా మేము డైరెక్ట్గా ఐటీఐ చేసేసి ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోతాము అంటే మీరు అక్కడ ఆన్ బోర్డ్లో మీకు వెల్డింగ్ కానీ గ్యాస్ కటింగ్ కానీ ఏది కానీ మీకు రాకపోతే అక్కడ మీరు చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. ఇది నేను పర్సనల్గా చాలా షిప్లో చూశాను, ఫిట్టర్ తాలూకా ఈ వర్క్ గురించి కూడా. సో మీరు ఫిట్టర్కి వెళ్ళే ముందు బయట వర్క్ చేసుకొని వెళ్తే మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది కూడా మేము వెళ్ళిపోతాం, ట్రైనింగ్ చేసి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళాక ఫిట్టర్ అనేసి వర్క్ వచ్చేసరికి చాలా ప్రెజర్ అనమాట. 2-3 months చాలా మంది అక్కడ పై షిప్లో వర్క్ ఎలాగ ఉంటుందంటే సడన్గా ఏదైనా పైప్ అక్కడ మనకి కట్ అయిపోయింది కానీ సరే, ఏదైనా కానీ ఎల్బో కానీ ఏదైనా రెడీ చేయాలి అంటే ఆ ఫిట్టర్కి అడుగుతారు అనమాట. మస్ట్ ఇంపార్టెంట్ బేరింగ్స్, మోటార్ బేరింగ్ మార్చాలన్నా సరే, మోటార్ ఏదైనా సరే దానికి ఎస్టాబ్లిషన్ చేయాలన్నా సరే, లేత్ మిషన్తో అవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఫిట్టర్ బయట నుంచి ఎంతో కొంత వర్క్ నేర్చుకొని ఆన్ బోర్డ్కి వెళ్తే మీరు కింగ్ ఫ్రెండ్స్. మీరు చాలా బాగా అక్కడ వర్క్ చేస్తారు. వితిన్ 1 or 2 months మీ మీద ఆన్ బోర్డ్లో చీఫ్ ఇంజనీర్ కానీ సెకండ్ ఇంజనీర్ కానీ మీరు మంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఆ కంపెనీ కూడా ప్రిఫర్ చేస్తారు ఫ్రెండ్స్. ఫిట్టర్ చాలా మంచి వర్క్, నెక్స్ట్ సేలింగ్ కూడా మీరు ఇతను తీసుకోండి అని ఫ్రీగా మీకు ప్రమోట్ చేసి డబ్బులు కూడా ఏమి కట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ట్రైనింగ్ వైపు ఫిట్టర్కే వెళ్తారు కానీ నెక్స్ట్ మీ వర్క్ చూశాక అదే కంపెనీ మీకు ఫ్రీగా వేకెన్సీ ఇస్తుంది. అలా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు మీ ఫ్యూచర్ ఫిట్టర్కి వెళ్ళే వాళ్ళకి. సో మస్ట్గా మీరు బయట నుంచి వర్క్ నేర్చుకుని ఎంతో కొంత నాలెడ్జ్తో వెళ్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఫిట్టర్ అయితే. సో మస్ట్గా అక్కడ ఏటి ఉంటుందంటే మీకు ఐటీఐలో నేర్పించవచ్చు. మోటార్ బేరింగ్ ఎలా తీయాలి, మోటార్ తాలూకా అవన్నీ ఐటీఐలో ఉండొచ్చు.
కానీ మీరు బయట కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి ఫ్రెండ్స్. మోటార్లు అంటే ఏంటంటే అన్నీ చెక్ చేయండి. ఇవన్నీ చేశాక మీకు ఒక అవగాహన వస్తది. అవగాహన వచ్చాక మీరు ఫిట్టర్ చాలా బాగా నీట్‌గా ఆన్ బోర్డ్‌లో మీరు వర్క్ చేస్తారు. అంత అంత కూడా మీకు ఫిట్టర్ కూడా బావుంటది. ఫిట్టర్ సాలరీ కూడా చాలా హైలో ఉంటది ఫ్రెండ్స్. 2,00,000 వరకు తన ఎక్స్‌పీరియన్స్‌లో మొత్తం ఏ పెద్ద పెద్ద కంపెనీకెళ్తే 2,00,000 వరకు కూడా సాలరీ ఉంటది ఫ్రెండ్స్. అదే ఫిట్టర్‌కనమాట. ఫిట్టర్ కూడా వాచ్ కీపింగ్ అవసరం ఫ్రెండ్స్. ఫిట్టర్ కూడా వాచ్ కీపింగ్ అవసరం. ఫిట్టర్ వాచ్ కీపింగ్ కూడా ఉంటది. మీకు ఆన్ బోర్డ్‌కెళ్తే దానికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదు. ఎంతగా మీకు తెలిసిపోద్దంటే అంతగా ఫ్రీగా మీకు అన్నీ తెలిసిపోతాయి ఫ్రెండ్స్. ముందుగా ఫిట్టర్‌కి ఈ ఈ క్వాలిటీస్ మాత్రం ఉండాలి ఫ్రెండ్స్. బయట నుంచి మాత్రమే మీరు ఎంతో కొంత వర్క్ నేర్చుకోండి ఫ్రెండ్స్. వెల్డింగ్ మాత్రం చాలా మస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వెల్డింగ్ గాని, డెక్ గాని, ఇంజిన్ రూమ్‌లో గాని పైప్స్ మినిమమ్ నెలకొకసారి కూడా నెలకి 2 సార్లు, 3 సార్లు కూడా పైపు హోల్ అయిపోవడం, ఎల్బోలు మార్చడం, అండ్ కప్లింగ్‌లు మార్చడం, పైప్ లైన్‌కి అవన్నీ వెల్డింగ్ గాని, మెజర్‌మెంట్ గాని సరిగ్గా వస్తేనా ఫిట్టర్ అక్కడ పైప్ లైన్ అంటే ఫ్రెండ్స్ పైప్ లైన్ ఒకే లైన్‌గా ఉండవు ఫ్రెండ్స్ షిప్‌లో. చాలా ఎల్ షేప్‌లో ఉంటది. నెక్స్ట్ యాంగిల్ షేప్‌లో ఉంటది. స్క్వేర్ షేప్‌లో ఉంటది. చాలా వంపులతో ఇలా తిరిగేసి ఉంటాయి. అవన్నీ మనం మెజర్‌మెంట్‌తో కూడా చెక్ చేయాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకొని అన్నీ మనం చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఫిట్టర్‌కి మీకు డౌట్ క్లియర్ అయిందనుకుంటాను. ఇంకా ఫిట్టర్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్‌లో నేను వీడియో చేస్తాను. వీడియో చేశాక మీ ముందు పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా? ఛానెల్‌ని అయ్యాక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.